ఆదివారము అంటారు. పామ్ సండే అంటే మంటల ఆదివారం. యేసు ప్రభువారు శ్రమలకు బయలుదేరిన రోజు ఇది. సిలువకు బయలుదేరినటువంటి రోజు. ఇశ్రాయేలీయులందరూ మంటలు పట్టుకొని, ఖర్జూరపు మంటలు, యేసయ్యకు స్వాగతం పలికినటువంటి రోజు. ఆ మంటలను ఊపుతూ జయము జయము హోసన్న జయమంటూ ఆయనకు జయ కీర్తనలు పాడుచు ప్రభువుకు స్వాగతం పలికినటువంటిది మంటల ఆదివారం. ఈ మంటల ఆదివారం గురించి 4 సువార్తల్లో వ్రాయబడ్డాయి. చూడండి, దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని మనం చూద్దాం. దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి మత్తయి సువార్త 21వ అధ్యాయం 1 నుండి 11 వచనాల్లో యేసయ్య శ్రమలకు బయలుదేరిన ఆ మంటల ఆదివారం గురించి వ్రాయబడి ఉంది. చదువుమా. తరువాత యెరూషలేమునకు సమీపించి ఒలీవ చెట్ల కొండ దగ్గర ఉన్న బేత్పగేకు వచ్చినప్పుడు యేసు తన శిష్యులో 2 చూచి, మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి. వెళ్ళగానే కట్టబడి ఉన్న గాడిదయు దానితో ఉన్న ఒక గాడిద పిల్లయు మీకు. ఇది మత్తయి సువార్త ప్రాముఖ్యమైన అంశం. ఇక మార్కు సువార్త 11వ అధ్యాయం 1 నుండి 10వ వచనంలోను, అలాగే లూకా సువార్త 19వ అధ్యాయం 29వ వచనం నుండి 40వ వచనం వరకును, అలాగే యోహాను సువార్త 12వ అధ్యాయం 12 నుండి 15వ వచనం వరకును ఈ మంటల ఆదివారం ప్రాముఖ్యం గురించి వ్రాయబడి ఉంది. ప్రియులారా, ఈ మంటల ఆదివారంలో అత్యంత ప్రాముఖ్యంగా మనం ధ్యానించుకోవాలి. యేసయ్య గాడిదను, గాడిద పిల్లను, అవి ఎలా ఉన్నాయంట? కట్టబడి ఉన్నాయి. చెప్పండి, ఎలా ఉన్నాయి? ఆ శ్రమలకు బయలుదేరుతూ కూడా ప్రభు అన్నాడు, మీరు ఎదుటనున్న ఒక గ్రామానికి వెళ్ళండి. శిష్యులకు చెప్తున్నా, మీరు వెళ్ళగానే ఆ తలవాకిట ఒక గాడిద కట్టబడి ఉంటుంది, దానిని విప్పి నా యొద్దకు తోలుతారు. ఇది ఒక గొప్ప ప్రాముఖ్యమైన అంశం. జకర్యా గ్రంథంలో ఈ మాటలు రాయబడ్డాయి. 9వ అధ్యాయం, జకర్యా గ్రంథము 9వ అధ్యాయం 9వ వచనం. జకర్యా 9:9. నీ రాజు సియోను నివాసులారా బహుగా సంతోషించుడి. యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు నీతిపరుడును, రక్షణ గలవాడును, దీనుడునై గాడిదను, గాడిద పిల్లను ఎక్కి, ప్రభు ఆ గాడిద మీద కూర్చుంటే అందరు దారి పొడుగున బట్టలు పరిచి ఈ యొక్క ఖర్జూరపు మంటలు వేసి ఆయనకు సిలువకు స్వాగతం పలికారు. దాని ప్రాముఖ్యంగా ఆ గాడిద మీద ఎక్కి ప్రభు ఆ యెరూషలేము పట్టణానికి వెళ్ళినట్లుగా చూడగా. కాబట్టి ఈ మంటల ఆదివారం యొక్క ప్రాముఖ్యత ఏంటంటే, కట్టబడి ఉన్న వారిని విడిపించుట. చెప్పండి అందరూ, కట్టబడి ఉన్న వారిని. మానవులు ఈ లోకంలో ఆయా విషయాల ద్వారా కట్టబడి ఉన్నటువంటి మానవుని ఎవరు విడిపించటంలే, ఎవరి పని వాళ్ళు చేసుకుంటున్నారు. వాళ్ళందరినీ విడిపించడానికి ప్రభువారు సిలువనెక్కి, సిలువలో తన ప్రాణము అర్పించి, తన ప్రాణము పెట్టి, పరిశుద్ధ రక్తాన్ని కార్చి, ఆ సిలువలో ఈ మానవుడికి విడుదలను ఇచ్చారు, విడిపించారు. ఏమేమిటి ద్వారా కట్టబడ్డారు చూడండి. మానవుడు కట్టబడి
వస్తే పాపపు కట్టుబడి మొదటిది. రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 23వ వచనం. రోమా 3:23. ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. యోహాను సువార్త 8వ అధ్యాయం 24వ వచనం. కాగా మీ పాపములోనే మీరుండి, మీరు పాపములోనే ఉండి పాపములోనే చనిపోతారు. అందుకని ప్రభు పాపపు కట్టుబాటు నుండి విడిపించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. చూడండి, పాపం చేసేవాడు పాపానికి దాసుడు, పాపానికి దాసుడు. ఒక చెడు చేసేవాడు చెడుకు దాసుడు. దానిలో కట్టబడి ఉంటాడు, ఇక బయటికి రా. అలాంటి వారు యేసు ప్రభు యొక్క మాటలు విన్నప్పుడు ఆ పాపపు కట్టుబాట్ల నుండి బయటికి వస్తారు, విడిపించబడతారు. చాలా మంది జీవితాల్లో ఈ పాపపు కట్టుబాట్లు బహు భయంకరంగా ఉంటాయి. దాని నుండి విడుదల రాదు, విమోచన రాదు. ఎన్ని రకాలుగా చెప్పినా అర్థం చేసుకో, అది బహు బంధకంగా కట్టిపడేసి దాని నుండి బయటికి రావడం సాధ్యం కాని పరిస్థితి. అలాంటి వారి కొరకే యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చి ఆ పాపపు బంధకంలో నుండి విడిపించాడు. అనేక మందిని పాపము నుండి విడిపించాడు, శాపము నుండి విడిపించాడు. ఆ పాపపు కట్టుబాట్లు మామూలుగా మానవులమైతే మనం విడిపించలేం, కానీ ప్రభు మాత్రమే వాటి నుండి విడిపించగలడు. గొప్ప గొప్ప దైవ సేవకుల గురించి ధ్యానం చేస్తే ఒక ఆయన బైబిల్ను చింపేశాడంట. కాలేజీలో బైబిల్ ఇస్తే చదవమని దాన్ని చింపేశాడు. తర్వాత ఇంటికి వచ్చి పడుకుంటే ఇక నెమ్మది లేదు, మంచంలో పడుకునే నిద్ర రావట్లా, ఆకలి ఎట్లా, భయంకరమైన మానసిక వేదన వచ్చింది. మరలా వారం రోజులు అలాగే వేదన పడ్డాడు. ఒక రాత్రి కాలంలో తనకు తానుకే ఒక ఆలోచన వచ్చింది, అయ్యో నేను బైబిల్ను చింపిన నుంచి ఈ పరిస్థితి నాకు వచ్చిందని ఆలోచిస్తూ పడుకుంటేనంట, వెంటనే ఆ రాత్రి ఒక స్వరం వినపడుతుందంట, నువ్వు లేచి అయ్యా నా పాపమును క్షమించు, నా పాపమును క్షమించమని ప్రార్థన చేసుకో ఒక్క మాట అని స్వరం వినపడుతూ ఉందంట. అది విని ఎవరు ఈయన, ఎవరు అసలు నాతో ఈ మాట మాట్లాడుతున్నాడు అని అనుకొని మళ్ళా పడుకున్నాడు. చూడండి, మళ్ళా దూరం నుండి ఒక స్వరం వినపడుతుంది, నువ్వు లేచి నేను పాపినయ్యా, నేను పాపం చేశానయ్యా, నన్ను క్షమించమని ప్రార్థన చేసుకు వేడుకో. ఆ రాత్రి అలా గడిచిపోయింది నిద్ర. రెండవ రాత్రి ఇతనికి ఆలోచన వచ్చింది, బైబిల్ని చింపాను కదా, ఆ రోజు నుంచి నాకు ఇలా ఉంది కదా అని దేవుడు చెప్పిన మాటలు ప్రార్థన చేయకుండా ఆయన మనసులో ఒక ఆలోచన వచ్చి అనుకున్నాడంట, యేసు ప్రభువా నువ్వు దేవుడు అయితే ఈ రాత్రి నాకు కనబడి బైబిల్ను చింపాను కాబట్టి నువ్వు పాపం చేశావు క్షమించమని అడిగి నువ్వు కనబడి చెబితే నేను నిన్ను నమ్ముతా. చూసారా, ఆ రాత్రి అలాగే పడుకుంటే వేకువసామున తెల్లటి భయంకరమైన వెలుగు. మన దేవుడు ఎవరు? వెలుగు. నేను లోకమునకు వెలుగై ఉన్నాను ప్రభు చెప్పాడు. సౌలుకు మొట్టమొదట కనబడింది కూడా వెలుగు. ఆమె ఏంటిది? ఆ వెలుగు చూడగానే సౌలు కళ్ళు మూయబడ్డాయి, ఆ కళ్ళు ఫెయిల్ అయిపోయాయి. ఎందుకంటే
దేవుని వెలుగు చూసే శక్తి పాపులమైన మనకు లేదు. దేవుని వెలుగు చూడాలంటే మన కళ్ళు చాలా తట్టుకోలేవు. దేవుని వెలుగు పవరు ఎక్కువ, మన కళ్ళకున్న పవరు తక్కువ. అట్లాగే గొప్ప వెలుగుతో ఆయన ఉన్న రూమ్లోకి వచ్చి, అయ్యా నువ్వు లేచి పాపినని మొదట ప్రార్థన చేసి వెంటనే ప్రార్థన చేసుకుంటే బహు ఆస్తిపరులు అంటే వాళ్ళు. సింగులు అంటే బహు ఆస్తిపరులు. ఇక ఉదయాన్నే లేచి వెళ్ళి ఒక చర్చి దగ్గరికి వెళ్ళి బైబిల్ తెచ్చుకున్నాడు. ఏ బైబిల్ను చింపాడో ఆ బైబిల్ తెచ్చుకొని ఇక ఆ రోజంతా బైబిల్ చదివాడంట. అన్నం తినలా, నీళ్లు తాగలా, అసలు ఎవరితోటి రోజంతా బైబిల్ చదువుకున్నాడు. ఆ రాత్రి మరలా దేవుడు దర్శించి, నేను నిన్ను గొప్ప పనివానిగా చేయబోతున్నా, బయలుదేరమని చెప్తే ఉదయాన్నే లేచి బైబిల్ తీసుకొని ఇక నేను వెళ్ళిపోతున్నానని చెప్పి తింటున్నారట. నువ్వు ఇంటి నుండి బైబిల్ తీసుకొని వెళ్ళిపోయావంటే చిల్లి గవ్వ కూడా నేను మీకు, అసలు మేము నీకేమయ్యా అని చెప్పారు తల్లిదండ్రులు. ఆయన అన్నాడట, మీరివ్వడం కాదు, చిల్లి గవ్వ నేనే మీ యొద్ద తీసుకో. బయలుదేరి వస్తే ఇక రోజుల తరబడి, గంటల తరబడి ప్రార్థన. ఆయన ప్రార్థన ఎలా ఉండేదంటే, రాత్రి ప్రార్థన మొదలు పెడితే ఉదయం 6, 7, 10 అవుతున్న ఆగేది. అంటే ఎంత ప్రార్థన చేసేవాడు, ఎంత గొప్ప ప్రార్థన. గంట చేస్తే 2 గంటలు చేస్తే మన అంశాలన్నీ అయిపోతాయి. ఆయన తెల్లవారుతుందంట, ఇంకా గంటలు అవుతున్నా కూడా మోకాళ్ళ మీద ఉన్నాడు, ఆగేవాడు. ప్రార్థనలు చేసి అప్పుడు దేవుడు చెప్పాడంట, నువ్వు ఎక్కడ అడుగు పెడితే ఆ స్థలాన్ని నేను నీకు ఇస్తా. చప్పటి కొట్టి నేరుగా వచ్చాడు. చెన్నై, మద్రాసు వెళ్ళాడు. అక్కడ ఒక పెద్ద సెంటర్లో వాక్యం చెప్పాడు. కొన్ని 100 మంది రక్షింపబడ్డారు. చూసారా? అలా వాళ్ళందరూ రక్షింపబడిన వాళ్ళందరూ ఆ సెంటర్లో ఒక పెద్ద స్థలము కొని మందిరము కట్టారు. ఆమె ఈరోజు ఆ మద్రాసులో ఉన్న మందిరపు విలువ కొన్ని 100 కోట్లు. చూసారా? ఇంటి దగ్గర నేను చిల్లిగవ్వా తెచ్చుకోవాలా, వాళ్ళకున్నది తెచ్చుకోవాలి. కానీ దేవుడు చెప్పిన మాట ప్రకారం ఆయనకు ఇచ్చాడు. హైదరాబాద్ వచ్చాడు. ఆయన ఎక్కడికి వెళ్ళిన సెంటర్లో నిలబడటం, వాక్యము చెప్పడం. అలా ప్రార్థన చేసి వాక్యం చెప్పిన తర్వాత ఆ సెంటర్లో గోల్కొండ చౌరస్తా, ఇప్పుడు నడిబొడ్డు హైదరాబాద్, అక్కడ ఒక ఆయనకి 4 ఎకరాలు ద్రాక్ష తోట ఉంది. ఆయన వాక్యమిని ఈయన ద్వారా రక్షింపబడ్డాడు. రక్షింపబడిన తర్వాత ఇక రోజు ఆయన ఎక్కడ ప్రార్థన పెడితే అక్కడికి వెళ్ళి వాక్యం వింటా ఉన్నాడు. ఎవరు? ద్రాక్ష తోటల యజమా. కొద్ది రోజులకయ్యా, నా ద్రాక్ష తోట నీకు ఇస్తా, తీసుకొని మందిరం కట్టు, ప్రార్థన చేయమని అడగడం మొదలుపెట్టాడు. మొదట అడిగితే ఆయన చెప్పాడంట, నీ ద్రాక్ష తోట నాకు అవసరము లేదు. సేవకులు ఇట్టాడు, పోదంపై రిజిస్టర్ చేతు అంటాం కదా. కానీ ఆయన, నీ ద్రాక్ష తోట నాకు 2 సంవత్సరాలు బ్రతిలాడాడంట. నా తోట అంటే అతని హృదయంలో వాక్యం అంత బలముగా పనిచేసి. కొన్నిసార్లు దేవుని వాక్యం కొంతమంది హృదయంలో బహు బలముగా పనిచేస్తుంది. ఆమె హృదయం అంతా మండిపోతాడు. దేవుని వాక్యానికి అంత శక్తి ఉంది. అందుకని దేవుడు అంటాడు, నా మాట అగ్ని వంటిది కాదా. దేవుని మాట ఎలాంటిది? నీ లోపలికి తూర్పదు, అగ్ని ఏం చేస్తుంది? కాల్చి. 3 సంవత్సరాలు బ్రతిలాడితే అప్పుడు ఆ తోట ఆయన
చర్చి పేరున రిజిస్టరు. హైదరాబాద్లో ఆ ప్రాంతమంతా కొన్ని వందల కోట్ల విలువ చేస్తారు చర్చి. నేను ఒకసారి చూద్దామని వెళ్తే ఎటు చూసినా చర్చి, ఎటు చూసినా చర్చి. ఇంకా ఎంత క్రమమో తెలుసు. అక్కడ వచ్చిన వాళ్ళందరికీ అమ్మా భోజనం ఎలా పెడతారో తెలుసా? అందరికీ ఇస్తరాకులు ఇచ్చిన తర్వాత, అయిపోయినాక గ్లాసులు ఇచ్చినాక, నీళ్లు పోసిన తర్వాత ఒక వ్యక్తి బేషన్ తీసుకొని అన్నం అంతంత వేసుకుంటూ వెళ్ళిపోతాడు. ఎక్కడ ఇంకా కొంచెం పెట్టని వాడు ఎవడు అంతే పెట్టుకుంటూ వెళ్ళిపోతాడు. అందరికీ పెట్టిందాకా మౌనంగా ఉంటారు అందరు. పెట్టినోడు తిననే. అట్లనే 100 మంది కాదు, 500 మంది కాదు, వేల మందికి పెట్టిందాక అలాగే లైన్ కాలైన పెట్టేస్తారు. తర్వాత కూర కూడా వడ్డించిన తర్వాత అప్పుడు ఒక ఆయన లేచి ప్రార్థన చేస్తారు. అప్పుడు అందరూ భోజనము తక్కువ, ప్రార్థన. మనకు భోజనము ప్రార్థన 7:15 ప్రార్థన పెట్టా. మా 9:15 అయిపోయింది. తిని కడిగి ఇంటికి వెళ్ళి 11. ఏది ఎక్కువైంది? తిన్నదే ఎక్కువైంది. ఎంత క్రమం వచ్చాడు. నేను ఎందుకు చెప్పానంటే, ఆయన భయంకరమైనటువంటి పాపపు కట్టుబాటులో ఉంటే దేవుడు ఆయన ఏం చేశాడు? విడిపించాడు. ఆయనను విడిపిస్తే ఆయన సర్వలోకములు అనేక ప్రాంతాలు తిరిగి అనేక మందిని పాపము నుండి. గొప్ప గొప్ప దైవజనులందరూ అంతే. ఇంకొక ఆయన రాజమండ్రిలో బహుగా ప్రార్థన చేస్తూ ఉంటే, నువ్వు దక్షిణానికి వెళ్ళయ్యా అని దేవుడు చెప్పాడు. ఆ రోజుల్లో పెద్ద వాహనాలు ఉండేవి, నడుచుకుంటూ వచ్చాడు. గుంటూరు దగ్గర కాకాని వచ్చాడు. దేవదాసు గారి చరిత్ర ఏంటో తెలుసా? కాకాని వచ్చి అక్కడ 5 ఎకరాల జామ తోట ఉందంట. ఆ తోటలోకి వచ్చి జామ చెట్టు కింద ప్రార్థన చేసుకున్నాడు. ఆ తోట ఆయన చేదా ఏడ ప్రార్థన చేసి, నేనేం చేయలేదయ్యా, చెట్టు కింద కొంచెం సేపు, జామ కాదు మామిడి తోట. అలా 2-3 రోజులు, వారం రోజులు గతించిపోయాయి. తర్వాత ఈ తోటోడు ఊరుకొని బయటికి వెళ్ళమంటే ఆయన వెళ్ళి ఇంకా అక్కడ ఒక చెట్టు ఉంటే అక్కడ ప్రార్థన చేసుకుంటూ కాలం గడుపుతాం. కొద్ది రోజులకు తోట ఆయన వచ్చాయా, 10 ఏళ్ళయింది చెట్లు వేసి ఒక్క కాయ రాలేదు. నువ్వు ప్రార్థన చేస్తానన్నావు, నీ ప్రార్థన శక్తి అంత ఒకసారి చూపించి నా తోటంతా కాయలు వస్తే ఈ తోటంతా నీకు ఇస్తానన్నాడు. ఓరకు అన్నాడు ఆయన. ఈ కాయలు ఎట్టా రావు, నేను ఇచ్చేది లేదనుకుని ఓరకు అన్నాడు ఆయన. వెంటనే నేనన్నాడట దేవదాసయ్య గారు, అయ్యా నీకు 6 నెలల్లో చెట్లు ఇరిగిపోయేంత కాపు రాబోతుంది. ఆమె ఎంత చెట్లు, ఆ కాయల బరువుకు చెట్లు కొమ్మలు, కాయలు వచ్చే తోటంతా నీదయ్యా అన్నాడు. ఆయన 6 నెలలు చేస్తే 4 నెలలకు చెట్ల నిండా కాయలు వచ్చేసాయి. చప్పట్లు కొట్టి ప్రభుత్వం. ఈయన ఆశ్చర్యపోయాడు. చేని యజమాని 10 ఏళ్ళ నుంచి నేను చూస్తే, ఎరువు వేస్తే, లేనిపోని అన్నీ చేస్తే ఒక్క కాయ కూడా రాలేదే. అమ్మో ఈయన సామాన్యుడు కాదని, వద్దు పో అన్నటువంటి ఈయన నువ్వు మా తోటలోకి గుడిసెలాంటిది వేసి ఇచ్చాడు ఆయన తోటలోనే. ఆ సంవత్సరంగా తెచ్చిపోయాయి. అప్పుడే ఈయనకు 90 ఏళ్ళు వచ్చినాయి. ఇంకో సంవత్సరం వద్దంటే కాయలు వస్తావు. ఆ తర్వాత అంట ఆయన ఈ 5 ఎకరాల తోట ఆయనకు రాసి చేసి వెళ్ళిపోయాడు. ఇంటి దగ్గర నుండి బయలుదేరినప్పుడు చెప్పులు కూడా లేవు. ఆయనకున్న ఒక గొప్ప ధన్యత ఏంటంటే, ఎవడన్నా డబ్బులు ఇస్తే పట్టుకోడంట. డబ్బులు ఇస్తే అక్కడ పెట్టంట.
స్త్రీని సిరిని ముట్టుకొని వాడంట. ఆమె ఇలాంటి వాళ్ళు బైబిల్లో 144 మంది ఉన్నారు. ఆమె భూమి మొత్తం ఎతికితే స్త్రీని సిరిని అంటే డబ్బును పట్టుకోని వాళ్ళు ఎంతమంది ఉన్నారు? నేను ఈయన ఉంటాడేమో అందులోని నా అభిప్రాయం. అలాంటి ఆయన 90 ఏళ్ళకు ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు చెప్పాడంట, బైబిల్ మిషన్ అనేది పెట్టాయని ఒక పేపర్ మీద రాసి నాకు చూపించాడు. అప్పుడు ప్రార్థన చేశాను, నేను 90 ఏళ్ళు ప్రభువా గుడిసెలో మంచంలో పడుకోను, నేనేమని పెట్టే. అప్పుడు దేవుడు అన్నాడంట, సమస్త బైబిల్ మిషన్ అని చర్చి పెట్టేది నువ్వు కాదు, నేను. దాన్ని బలపరిచేది నేను, వృద్ధి చేసేది నేను. చూడండి, నీవు దేవుని మీద భారమేసి ఆయన మీద భారమేసి నడవడం మొదలు పెడితే ప్రతి అడుగులో నిన్ను ఆశీర్వదించే దేవుడు. చప్పట్లు కొట్టండి ప్రభుత్వం. ఏమి లేని వాడిగా తోటలోకి వచ్చాడు. తోట ఆయన కూడా ఏమన్నాడు, నువ్వు బయటికి పొమ్మన్నాడు. అద్భుత కార్యము జరిగించి మరణ తోటలోకి తీసుకొచ్చాడు. అద్భుత కార్యము ద్వారా దేవుడు గొప్ప మేలు. కాబట్టి నువ్వు పాపమనే బంధకము నుండి బయటికి రావాలంటే నీ శక్తి చాలా. చిన్న ప్రార్థన చేసుకోవాలి, ప్రభువా ఈ పాపము నుండి నన్ను విడిపించయ్యా. ఆమేన్. అది చెయ్యాలి. పాపం చేయొద్దనండి, నీకేమైంది నేను చెప్తే, నువ్వెవరు నాకు చెప్పాలి. ఒక్క మాట ఏంటో తెలుసా, ఈ పాపపు బంధకము నుండి ప్రభువా నన్ను, ఒక్క మాట ప్రార్థన నిన్ను అద్భుతంగా విడుదలనిచ్చి ఆదరిస్తుంది. రెండో మాట చూడండి, ఇంకొక బంధకం ఉంది, పాపపు బంధకము. రెండవది కులం అనే బంధకం, కులం అనే కట్టుబాటు, ఒక కులం అనే కట్లు. చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనం. రోమా 12:2. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును దేవుని చిత్తమేదో పరీక్షించి. ఈ లోక మర్యాదలు కొన్ని ఉంటాయి. మా లోక మర్యాదలు ఏంటి? ఇంత బొట్టు పెడతారు కొంతమంది, అర్థమైందా? ఇంత ఆకొక్క నవ్వుతా, ఇన్ని సిగరెట్లు, ఎన్ని లోకాచారాలు, లోక మర్యాద. పెద్ద సిగరెట్ కాలిస్తే వాడు పెద్దవాడని అర్థం అంట. నాకు మొన్నటి దాకా తెలియదు. ఇంత పొడుగు సిగరెట్ కాలిస్తే వాడు చాలా గొప్పవాడు, వీడు తాగితే తక్కువడని, రెండు నాశనం చేసే, కాకపోతే గొప్పోడని పేరు అంటవాడు. చూసారా? అలాంటిది ఒక ఆచారం, లోకపు ఆచారం. ఇది పట్టుకున్నాయి. ఒక్కొక్కడు వాళ్ళ పూర్వకాలం నుండి వాళ్ళ వృత్తిలాగా కొన్ని పనులు చేస్తూ ఉంటారు. తెల్లవారుజా 6ంటికి వచ్చి డమడమ్మ కొడతోటి నేను వెళ్తే, నేను కాటి పాపను ఏమనుకున్నా, నేనేమనుకోలేను, వాక్యం చెప్పుకొని నువ్వు రా చర్చికి వాక్యం చెబుతాను. నేను అయ్యే నీతో పని కాదు, వాడికి ఎందుకు ఈ పని చేస్తున్నావు అంటే, మాకు ఇది ఆచారం. ఎప్పటి నుండి? వాళ్ళ పూర్వకాలము నుండి, వాళ్ళ వంశములది ఒక ఆచారం. దాని నుండి విడిపించి బయటికి రా. మనం ఎండచేరి వెళ్ళాం. యేసుపాదం గారు పూజలు చేసేవాడు, మంత్రాలు చదివేవాడు, అంతరాలు కట్టేవాడు. అది వాళ్ళ ఆచారం. వాటన్నిటి నుండి దేవుడు ఆయన ఏం చేశాడు? విడిపించాడు. నీకు కూడా కొన్ని ఆచారాలు ఉండొచ్చు, కొన్ని ఆచారాలు, వాటి నుండి మనము విడిపించబడాలి. మేము ఒక పెళ్లికి వెళితే కూర్చోళ్ళం, కత్తులు తీసుకొని ఒళ్ళంతా ఇందేదో కోసేసుకుంటాము. ఏదో దానికి పేరు ఏదో చెప్పారు, దాని ఏదో చేస్తున్నామయ్యా. ఇవన్నీ ఒక ఆచారాలు. వాటి అన్నిటి నుండి నువ్వు విడిపించబడాలని ప్రభు
గాడిదను కట్టబడి ఉంటే ఏం చేశాడు? గాడిదను విడిపించిన ప్రభు నిన్ను కూడా ఆచారాల నుండి విడిపిస్తా. అయితే నువ్వేం చేయాలి? ప్రభువా, ఈ బంధకము నుండి నన్ను విడిపించని ఒక్క మాట ప్రార్థన. ఆ ప్రార్థన నిన్ను విడిపించి విడుదలనిచ్చి విమోచనిస్తుంది. ఇప్పుడు శిలువ మీద ఉన్న దొంగ ఎంతసేపు ప్రార్థన చేశాడు తెలుసా? ఒక్క మాట, యేసు నీవు నీ రాజ్యంతో వచ్చేటప్పుడు నన్ను, మాటే ప్రార్థన. వెంటనే దేవుడు అన్నాడు, నేడే నీవు నాతో కూడా పరదైస్సులో ఉంటా. కాబట్టి విడుదలనిచ్చే నీ కుల కట్టుబాట్లు ఏమన్నా ఉన్నాయా? నీ కుల బంధకాలు ఏమన్నా ఉన్నాయా? చూడండి, వాటి నుండి నువ్వు బయటికి రావాలి. నీ శక్తి చాలదు, ప్రభువుని అడగాలి. ప్రభువా, ఈ బంధకము నుండి నన్ను విడిపించయ్యా, ఈ కట్ల నుండి నన్ను విడిపించయ్యా. కుల కట్టుబాట్లు చాలా బలంగా ఉంటాయి. నోర్లలో ప్రార్థన పెట్టనివ్వట్ల. ఎందుకని? మా దేవుడు ఫలానా, మీరు వచ్చి ఇంకొక దేవుడు అనే మాట ఇక్కడ ప్రకటన చేయరు. వాళ్ళొక ఆచారాలు, కులానికి కట్టబడ్డారు. యేసయ్య దాని నుండి విడిపిస్తా. ఎప్పుడో తెలుసా? నువ్వు కళ్ళు మూసుకొని ప్రభు సన్నిధిలో అడగాలి. కుల కట్టుబాటు. రెండవది చూడండి, మూడవ మాట, గర్వపు కట్లు. హోషేయ గ్రంథం 13వ అధ్యాయం 5వ వచనం. హోషేయ గ్రంథం 13వ అధ్యాయం 5వ వచనం. మహా ఎండకు కాలిన అరణ్యములో నిన్ను స్నేహించిన వాడను నేనే. తర్వాత వారికి మేత దొరకగా తిని తృప్తి పొంది గర్వించి నన్ను. కొంతమందికి చాలా పేదరికం ఉందనుకో, దేవుడు ప్రేమించి ఒక ఉన్నతమైన స్థితి ఇవ్వగానే గర్వం వచ్చి గర్వించి తుదకి ఎవరిని మరుస్తారో తెలుసు? దేవుణ్ణే మరుస్తారు. చూడండి, అక్కడ రాయబడింది, నిన్ను స్నేహించిన వాడను నేనే. అయితే నీకు మేత దొరకగా తిని తృప్తి పొంది గర్వించి నన్ను మర్చా. ఒక ఆయన పాపం రైల్వేలో పాంచ్ మ్యాన్ పెట్టెలు మోసే వచ్చాడు. చిన్న వచ్చాడు, చదివించాడు. తన ఇద్దరు కొడుకులు, ఒక డ్రైవర్ అయ్యా, ఒకడేమో టిక్కెట్లు ఇచ్చేవాడయ్యా. మంచి ఉద్యోగం. కొద్ది కాలానికి ఈ టిక్కెట్లు ఇచ్చేవాడు గుడి మానుకున్నాడు, మందిరము మానుకున్నాడు. మందిరం మానుకోగానే అతనికి ఒక ఆలోచన వచ్చింది. ఏంటో తెలుసా? టిక్కెట్లు ఇద్ది ఏమవుతాయి, 10 తీసుకుంటాడు, 10కి టిక్కెట్ ఇచ్చా, ఇంకా వాడికి మిగిలింది ఏమీ లేదు కదా. ఆలోచన సైతాను గుర్తించి పార్సిల్ బుక్ చేస్తారు. మనం వస్తువులు తీసుకపోతే ఇక్కడ నుండి ఇంకో ఊరికి, దానికి 10 రూపాయలు అయితే పార్సిల్ బుక్ చేసినందుకు 10 అయితే ఈడు 150 దగ్గర ఒక ఆడ లాభం ఎక్కువ వస్తుందని 2 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఆడేయించుకున్నాడు ఉద్యోగం. ఎందుకు? రోజుకు పై డబ్బులు బాగా వస్తాయి. చూడండి, భార్య చెప్పిందంటే, ఎందుకయ్యా, మనకు దేవుడు మంచిగా ఇచ్చాడు, చాలే, వద్దంటే వెళ్ళా. 2 లక్షలు లంచం ఇచ్చి పార్సల్ ఆఫీసులో బుకింగ్ సోఫా నిండుకు తెచ్చుకోడు. ఒకడు స్కూటర్ తీసుకొచ్చి అర్జెంటుకు బుక్ చేయమన్నా. అర్జెంటుకు చేయకూడదు, దాన్ని చెక్ చేయాలి. దాంట్లో పెట్రోల్ ఉంటే బుక్కు. ఎప్పుడైతే పెట్రోల్ అవన్నీ తీయకుండా బుక్ చేస్తావు తప్పైతుంది, నేరం అవుద్ది. వీడేం చేశాడు? అర్జెంటుగా చేస్తామని చెక్ చేయాలి, అది ఇది అన్నాడు. ఎంత ఇస్తారు సార్ నీకు? 200 ఇస్తా. ఇంకో 1000 రూపాయలు ఇస్తా, అర్జెంటుగా చేయ అంటుండే. 2000 ఇస్తా, బుక్ చేసేసి. దాంట్లో పెట్రోల్ ఉంది,
మనం బండ్లు బుక్ చేస్తే పెట్రోల్ ముందు తీసేయాలి. ఈయన 2000కి ఆశపడి పెట్రోలు తీయకుండానే బుక్ చేశారు. సరే, క్షేమంగా చేరింది, ఇబ్బంది ఏమీ. ఇంకో పెద్ద బండి తెచ్చాడు, అర్జెంట్ అన్నాడు. 2000 వచ్చినాయి కదా మొన్న, కొంచెం సేపు పేచి పెడితే, ఈసారి ఇంకొంచెం సేపు ఎక్కువ పేచి పెట్టాడు. 5000 వచ్చి బుక్ చేశాడు. పోతూ అది ఏమైందో ఏమో తగలబడి కాలిపోయి, ఆ బండి కాలడం కాదు, రైలు పెట్టి ఒకటి. ఎవరా ఇది బుక్ చేసింది? ఫలానా. వాడిని అసలు ఉద్యోగంలో లేకుండా. చూడండి, పామ్మ ప్రార్థనకు పోదాం అంటుంది. ఇప్పుడు చూసారా, ఉద్యోగాన్ని తీసేసినాక ఇప్పుడు ఆడికి అంటే తీసేసినాక గుర్తొచ్చేదా మందిరము? కాదండి. నీకు అన్నీ ఇచ్చినప్పుడు కూడా ఈ మందిరాన్ని నువ్వు ఎన్నడూ మరవకూడదు. అంతకుముందు టిక్కెట్లు ఇచ్చేటప్పుడు నేను వెళ్ళి, టికెట్ ఏమిటా అలా తీసుకుపోండి, వీడికి ఎందుకు మాట్లాడాలన్నట్లు మాట్లాడాడు. చూసారా, ఈ మధ్య టిక్కెట్ల బుకింగ్లో కనబడట్లా. ఏం జరిగిందని కనుక్కుంటే ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే, చిన్న బడ్డీ కొట్టు పెట్టుకొని బ్రతుకెళ్ళ పొడుస్తా ఉన్నాడు. చూడండి ఎంత అది తిని, చదువు మా మాట, తృప్తి పొంది గర్వించి దేవుణ్ణి మర్చిపోయాడు. సడన్ గా సైకిల్ మీద కనపడ్డాడు. నాకు మొన్న సైకిల్ మీద కనపడ్డాడు. అయ్యా వందనాలయ్యా, ఇట్లా చెట్టుకి దిగి పోదాం అంటున్నాడు నన్ను. అప్పుడు టికెట్ ఏమంటే ఎడగా అక్కడ తీసుకోపన్న వాడు ఇప్పుడు ఎందుకయ్యా ఏంటంటే అప్పుడు ఏడ్చి గుండెలు పగిలేదా ఏడ్చి చెప్తా ఉన్నాడయ్యా, నువ్వు ఒకరోజు వాక్యం చెబుతుంది నేను సరిగ్గా లేదయ్యా, ఈయనట్టు ఉన్నానయ్యా, దేవుణ్ణి మర్చిపోయా, మందిరం మర్చిపోయా, అక్కడికి వెళ్తే ఎక్కువ డబ్బులు వస్తాయి అక్కడ వేయించుకున్నాను, అక్కడ పెట్రోల్ తీయకుండా ఒక బండి 5000కి ఆశపడి బుక్ చేశాను, తొదకు రైలు పెట్టా, కాలిపోయింది ఉద్యోగము. నువ్వు ఇప్పుడు లాయర్ అంటే కదా, నాకేదైనా సలహా చెప్పు. నా వల్ల కాదు నాయన ఈ సలహాలు చెప్పనే. నువ్వు మందిరానికి పోయి ప్రార్థనకెళ్ళు, దేవుడే నీకు మేలు చేస్తా. ఇలాంటి వాళ్ళు మనం ఎత్తుకుంటాం, మనం కిందకి పోతాం, వీళ్ళని ఎత్తుకోలేదు. ప్రభువు దగ్గరికి పంపాలి. ప్రభువే వాళ్ళ భారమును తీసివేయునుగాక. ఇప్పుడు వాక్యం చెప్పమంటున్నాడు. అప్పుడు వాక్యం చదువుతుంటే టైం అయిందయ్యా. చూడండి, అందుకని మన యొక్క గర్వాన్ని తగ్గించుకోవాలా? చెప్పండి, అందరూ చప్పట్లు కొట్టి. గర్వాన్ని ఏం చేయాలి? చూడండి, సామెతల గ్రంథం 16వ అధ్యాయం 18వ వచనం. ఈ రెండు నడుస్తాయి. గర్వము నడుస్తుంది. చెప్పండి అమ్మా, కాళ్ళు లేవనుకోర్రు, ఈ రెండుకి ఏమున్నాయి? కాళ్ళు ఉన్నాయి, నడుస్తాయి. అయితే ఎప్పుడెప్పుడు నడుస్తాయి? గర్వం ముందు పోతుంటే వెనకాల ఎవడు వస్తాడు? నాశనం అనేవాడు నడుచుకుంటా. నీ ముందు ఎవరు పోతున్నారు ఒకసారి ఆలోచించుకో. నీ ముందు ఎవరెత్తున్నారు? బైబిల్ ఎంత బాగా రాశాడు దేవుడు, రాయించాడు మన కోసం. నాశనమునకు ముందు గర్వము నడుచును. నువ్వు గర్వం పడుతూ ముందు వెళ్తా ఉంటే నీ వెనకాల ఏమొచ్చింది? నాశనం వచ్చింది. మరి నీ ముందు ఎవరు నడుస్తున్నారు? చదవండి, యెషయా గ్రంథం 45వ అధ్యాయం 2వ వచనం. 45:2. నేను నీకు ముందుగా పోవచ్చు, మెట్టగా ఉన్న స్థలాలన్నీ సరళము. చప్పట్లు కొట్టి ప్రభువు మన ముందు ఎవరు వెళ్ళాలమ్మా? గర్వం వెళ్ళమా? గర్వం వెళ్ళకూడదు. ఏం వెళ్ళాలి? యేసయ్య వెళ్ళాలి. ప్రభు అంటున్నాడు, నేను నీకు ముందుగా పోవచ్చు, మెట్టలన్నీ. నీకు ఎత్తులు ఏమన్నా వాటిని ఏం చేస్తాడు దేవుడు? ఆయనదేముందిలో అనుకున్నవా? గర్వం ముందు బాధ్య వెనకాల నాశనం వస్తుంది. నాశనము
కొంతమందికి మాటలో గర్వం, కొంతమంది క్రియల్లో గర్వం, కొంతమందికి జీవితం అంతా గర్వం, కొంతమందికి వారి యొక్క చూపుల్లో గర్వం. అన్నిటిలో గర్వం ఉట్టి పడుతుంది. దేన్ని గర్వించాలి మనం? అంతలో కనబడి అంతలో మాయమయ్యేది జీవితం, తెలుసా? అంతలో కనపడదు. ఒక ఆయన ఇస్రాయేల్ సారు బేతల్పురంలో ఆ బడిలో టీచర్. ఆయన గిద్దలు ఉదయాన్నే 5 గంటలకి బడిలో పడుకున్నాడు. ఎడ దిగటం, ఎడ బడి చూసుకుని మళ్ళీ సాయంత్రం వెళ్తాడు. పైనకి పడుకున్నాడు, కింద ఒక టీచర్ పడుకున్నాడు. దొనకొండ వచ్చింది. ఏం దిగుతా లేపుతుంటే లేయడంలా ఏంటంటే ఊపిరి అంది మన జీవితం, తెలుసా? దేనికి నువ్వు గర్వపడతావు? మన కళ్ళ ముందే లక్షాధికారులు, చెప్పండి, భిక్షాధికారులు అయ్యారు. భిక్షాధికారులు మన కళ్ళ ముందు జరుగుతుంది, తెలుసా? దేనిని చూసుకొని నువ్వు ఎన్నడూ గర్వపడకూడదమ్మా. నీ బలమా అది ఎక్కువ రోజులు ఉండేది, నీ ధనమా అది ఎక్కువ రోజులు ఉండేది కాదు, నీకున్నటువంటి ఐశ్వర్యం అది ఎక్కువ రోజులు ఉండేది. పోనీ నీకున్న అందమా అది కూడా శాశ్వతమైనది. కాబట్టి దేన్ని చూసుకొని గర్వపడదు. అయ్యా అయ్యా అని ప్రభు సన్నిధిలో నీవు నేను ఆయన కాళ్ళు పట్టుకొని బ్రతుకుదుముగాక. అది మనకు దీవెన, అది మనకు ఆశీర్వాదం. మనకు మన బిడ్డలకు అది ఎంతో ఆశీర్వాదం. ఎప్పుడు ఏ విషయంలో గర్వపడకూడదు. వాడికి అసలు సంబంధం ఉండదు. నన్ను అంటుకోకూడదు. కారు కొనరాదు, నీకెందుకు అంత ఇది? నువ్వు కొనరాదు, నాతో నీకేం పని? కారు కొనాలంటే 1 నిమిషం ఫోన్ చేస్తే పంపుతారమ్మా, పెద్ద పని కాదు. వాళ్ళకి తెలిసి ఎవరికి డబ్బులు ఏందని ఏం చేసుకుంటా. కారులే ఊరు ఇవ్వదామా? దాని తరుణం వచ్చి ఒకవేళ అవసరం వస్తే తీసుకోండి. రోజుకు 4 అంటారు కారు కొనరాదు, అది చేయరాదు, ఇది చేయరాదు. ఏది నడిచి వస్తానో బండి వేసుకురాకూడదు, నాకు తెలియదు ఆ సంగతి. అన్నీ గర్వము గర్వము గర్వం. మనుషుల్లో మహాగర్వం పెరిగిపోతా ఉంది. ఇక్కడ కూర్చున్న మనలో ఎవరిలో గర్వపు ఛాయలు కనపడకూడదు. ఏది చూసుకుంటావు నువ్వు గర్వపడటానికి? మనిషి జీవితం బహు స్వల్పమైనది, బహు గడ్డి పువ్వు వంటిది, పూనివాస జీవితం గడ్డి పువ్వు వంటిది, పూనివాస జీవితం దేని గురించి గర్వపడమా? ప్రభువును వెంబడించు. ప్రభు కృపకు పాత్రుడివి పాత్రురాలివి కాదు. అది చాలు ఈ జీవితానికి. నీకున్న దేనిని చూసి గర్వపడితే అదొక కట్టు బంధకం. ఇప్పుడు ప్రభువును అడుగు, ప్రభువా ఈ గర్వం అనే బంధకము నుండి నన్ను ప్రభు విడిపిస్తాడు, విడుదలనిస్తాడు, దీవిస్తాడు. మరొక బంధకం ఉంది చూడండి, మరణపు కట్లనే బంధకం. యోహాను సువార్త 11వ అధ్యాయం 43, 44 వచనం. ఆయన అలాగు చెప్పి లాజరు బయటికి రమ్మని బిగ్గరగా చెప్పగా చనిపోయిన వాడు కాళ్ళు
కాళ్ళు చేతులు ప్రేత వస్త్రములతో కట్టబడిన వాడై వెలుపలికి వచ్చెను. అతని ముఖమునకు రుమాలు కట్టిబడ్డారు. అంతటా యేసు మీరు అతని కట్లు. ఒకవేళ ఒక మరణం అనే బంధకము కట్టు నీకు కట్టబడి ఉందనుకో, చచ్చిపోయే పరిస్థితి వస్తున్న కొంతమంది గుర్తెరగరు తెలుసా. చివరికి ఆయన చచ్చిపోయి సమాధిలో కూడా పెట్టబడ్డాడు. 4 దినాలైంది, కానీ ఏమున్నాయి ఆయనకు కట్లు. ఆయన అక్క చెల్లెళ్ళు ప్రభువును బ్రతిమాలితే మొరపెడితే ఆయన వచ్చి పిలిచి కట్లను ఏం చేశాడు, విప్పాడు. నీ ఇంటిలో, నా ఇంటిలో లేక మన ఇళ్ళలో దేని యొక్క కట్లు కట్టబడి ఎవరు ఉన్నారో వాళ్ళ కొరకు మనం ఏం చేయాలి, ప్రార్థన చేయాలి. ప్రభువుని అడగ. అది సులువైంది అనుకోమాక. ప్రార్థన అంటే ఏముందో అనుకోమాక. ఆ ప్రార్థన చేసే కార్యం ఏంటో తెలుసా? బేతనియ గ్రామంలో మరియ మార్తల ప్రార్థన విన్న దేవుడు లాజరును సమాధిలో కట్టుబడుల నుండి బయటికి తెచ్చాడు. నీ నా ప్రార్థన చులకనగా అనుకోమాక. ప్రార్థన ఇప్పుడు గొప్ప కార్యాలు చేస్తా. మరియ మనదయ్యా, నువ్వు ఎక్కడుంటే నా తమ్ముడు చనిపోయాడు. అయినా ప్రభు అన్నాడు, ఏ భయపడమాక, నేను ఎక్కడున్న వాడిని బయటికి తేగలను. కాబట్టి మన ఇళ్లలో ఎవరు బంధకాల్లో ఉన్నారో వాళ్ళ కొరకు మనం ప్రార్థన చేస్తే మన దేవుడు, మనం ఆరాధించే దేవుడు ఆ బంధకాల నుండి వారిని విడిపిస్తాడు. కొంతమందికి విశ్వాసం లేక ప్రార్థన సరిగా చేయక కార్యాలను చూడటం లేదు. లాజరు కట్లన్నీ ఉన్నాయి. దేవుడు ఇప్పుడు వాటిని ఏం చేశాడు, ఆ కట్లన్నీ విప్పేశాడు. ఈ మరణపు బంధకాలు ఏమన్నా నిన్ను ఆవరించాయేమో, మరణపు బంధకాలు నిన్ను ఆవరించాయేమో, నువ్వు ప్రార్థన చేయి. ఆ మరణపు బంధకాల నుండి దేవుడు నిన్ను విడిపిస్తాడు. ఇక నీ ఇంట్లో ఉన్న వ్యక్తిని విడిపిస్తాడు. ఇంకొక బంధకం ఉంది చూడండి, దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో వ్యాధి కట్టుబాట్లు, వ్యాధి యొక్క బంధకాలు. యోహాను సువార్త 5వ అధ్యాయము 5వ వచనం. అక్కడ 38 ఏండ్ల నుండి వ్యాధి గల ఒక మనిషి. అతను అక్కడికి వచ్చి 38 ఏళ్ళు. మరి వయసు ఎంత ఉంటుంది? అంతకుముందు 20 ఏళ్ళ నాడు వచ్చాడు అనుకో. ఈ 38, 20, 58. అక్కడ 10 ఏళ్ళ వయసు ఉన్నప్పుడు వచ్చాడు అనుకో. ఈ 38, 10, 48. అసలు అక్కడే 30 ఏళ్ళ నాడు వచ్చాడు అనుకో. 38, 68 ఏళ్ళు. ఇన్ని ఏళ్ళ నుంచి కట్టబడి ఉన్నాడు వ్యాధితోటి. నడవడానికి కాళ్ళు అన్ని బాగున్నాయి. అలాంటి భయంకరమైన నడవలేని స్థితిలో ఉన్న యేసయ్య, అలా వ్యక్తి యొక్కకు యేసయ్య వచ్చి నీ పరుపు నువ్వే ఎత్తుకొని వెళ్ళి నడుచుకుంటా వెళ్ళమా. వ్యాధి అనే బంధకము నుండి ఆ రోజు ప్రభు అతను ఏం చేశాడు, విడిపించాడు. ఎన్నేళ్ళు అమ్మా? 38 ఏళ్ళ నుంచి అక్కడ ఉన్నాడంట. ఆ వ్యాధి నయం కాల, అట్లనే ఆ స్థలం విడిచిపెట్టినోడు కాదు. ఎంత నిరీక్షణ చూడండి. అది 1 సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు అక్కడ ప్రార్థన పెట్టారు దర్శి దగ్గర. 7 వారాలు, 3 వారాలు కదా. కొంతమంది ఆ 7 వారాలు 6 లేదు, 7వది మర్చిపోతారు. 7 ఎన్నాళ్ళ నుంచి ఉన్నాడు చెప్పాలి. 38 ఏళ్ళ నుంచి. ఎక్కడ రాజీ పడలా, ఇంకా నిరీక్షణ కలిగే చూస్తా ఉన్నాడు. ఏదో ఒక రోజు నాకు రాకపోతే అవకాశం. యేసయ్య రానే వచ్చాడు. ఆ భయంకరమైన స్థలంలో ఉండకుండా అతన్ని విడుదలను ఇచ్చాడు. అందుకని చూడండి, యెషయా గ్రంథం
42వ అధ్యాయం, యెషయా గ్రంథం 42వ అధ్యాయం 6-7 వచనాలు. గుడ్డివారి కన్నులు తెరుచుటకును, బంధింపబడిన వారిని చెరసాలలో నుండి వెలుపలికి తెచ్చుటకును. చూసారా, యెహోవానగు నేనే నిన్ను పిలిచి నీ చేయి పట్టుకొని ఉన్నా. చూసారా, దేవుడు బంధింపబడిన వారిని విడిపిస్తాడు. అయితే నువ్వు అవిశ్వాసం రాకుండా విశ్వాసంతో ప్రార్థన చేయి, దేవుడు అద్భుత కార్యం చేస్తాడు. ఆ వ్యక్తి ఆ రోజు పరుపు తీసుకొని వెళ్తుంటే అందరికీ ఆశ్చర్యం. ఇన్ని సంవత్సరాల నుండి జరగని కార్యం యేసయ్య ఒక క్షణంలో జరిగించి. ఇక్కడ ఉన్న చాలా మందికి చాలా సమస్యలు ఉన్నాయి కదా, అవన్నీ ఒక బంధకాల్లాగా కట్టినటువంటి కట్లలాగా ఉన్నాయేమో. ఇప్పుడు నువ్వు ప్రార్థన చేయి, ప్రభువా ఈ కట్ల నుండి నన్ను విడిపించు, ఈ బంధకాల నుండి నన్ను ప్రభు విడిపించి, విడుదలనిచ్చి విమోచనిచ్చి మనకు సహాయము చేయును గాక. ఆమేన్. ఒకవేళ నీవు విసిగిపోయావే, 38 ఏళ్ల కంటే ఎక్కువ కాలం నీకు కదా. కొంతమంది అప్పుడప్పుడు అంటారు 4-5 ఏళ్ళ నుండి ప్రార్థన చేస్తాను. అబ్రహాము 25 ఏళ్ళు ప్రార్థన చేశాడు. బెతస్త కోనేరు దగ్గర ఉన్న వ్యక్తి 38 ఏళ్ళు ఎదురు చూశాడు. ఒక ఆమెకు రక్తస్రావ రాగం ఉండి 12 ఏళ్ళు ఎదురు చూశాడు. అంతకంటే నువ్వు ఎక్కువ ఎదురు చూడాలి. వాళ్ళకు కార్యం చేసిన దేవుడు నీకు కూడా కార్యం చేస్తాడు. పరిపూర్ణంగా ప్రభు వైపు చూసి నీకున్న బలహీనతల నుండి విడుదల పొంది, నీకున్న కట్టుబాట్ల నుండి విడుదల పొంది, విడిపించబడి ప్రభు వైపు చేరుమని ప్రభు పేరట మనవి చేస్తున్నాము. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు వాక్యం విన్న మనందరికీ దయచేయును గాక. ప్రార్థన.